హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ విప్పినాయి. బ్యాక్ సైడ్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. పింక్ వైట్ 2 కలర్స్తో ఈవినింగ్ టైంకి మొత్తం డార్క్ కలర్కి వచ్చేస్తాయి. మెరూన్ కలర్లో ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు కొత్తగా విప్పినాయి, వర్షాలకన్నీ రాలిపోయినవి. ఇంకా కొన్ని ఉన్నాయి, మొత్తం వచ్చేస్తాయి 2 డేస్లో. చాలా బాగుంటాయి. మందారం ప్లాంటు నైట్ అంతా బాగా వర్షం పడింది. వర్షానికి ఆల్రెడీ కొన్ని రాలిపోయినాయి, వెయిట్కి కొమ్మలు కూడా. చిక్కుడు ప్లాంటు, ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా దోమ పడలేదు, వర్షం పడుతుంది కదా, ఏమైనా దోమ వచ్చినా వర్షానికి మొత్తం పోతాయి. ఈ వర్షానికి కూడా కొంచెం ఫ్లవరింగే రాలిపోతాయి. ఫ్లవర్స్ వచ్చినాయన్నీ కాయలు అయితే రావు, కానీ వర్షానికి దోమ రాదు. మొత్తం ఇంకా దానికి అంటుకోదు కదా, మొత్తం రాలిపోతూ ఉంటుంది వర్షం పడినప్పుడు. ఈ వర్షాలు అయిపోయినాక చలిగా స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు దోమ బాగా ఉండిద్ది. ఆ తడి మీదే మనం కొంచెం బూడిద జల్లేస్తే ఇంకా అతుక్కుపోయి రాదు, దోమ పోయిద్ది మొత్తం. ఇక్కడ కొన్ని కాయలు వచ్చినాయి. వైట్ ఫ్లవర్స్, కొన్ని పర్పుల్ కలర్, కొన్ని వైటు. క్రీపర్ ప్లాంటు, ఇవి నేను కొన్ని కుండీల్లో పెట్టాను కదా, అవి చెట్టు చిక్కుడు. చాలా చిన్న మొక్కే, చిన్న చిన్న మొక్కకే చాలా బాగా వచ్చినాయి కాయలు. ఇది మొత్తం ఒకటే ప్లాంటు. ఇక్కడ అల్లుకొని సపోర్ట్ ఉంది కదా, చాలా బాగా అల్లుకుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవరింగ్, చాలా బాగా వచ్చినాయి మొత్తం ఈరోజైతే ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కనుక మొత్తం కాయలు అయితే చాలా వస్తాయి, బాల్ నిండిపోతాయి. కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. కనకాంబరం ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్. నైట్ వర్షానికి చాలా వరకు వాటర్లో పడిపోయినాయి, అవన్నీ ఇంకా వదిలేసాను నేను. ఫ్రెష్గా ఉన్నాయి, తీస్తున్నాను కొన్ని ఫ్లవర్స్. ఈ పారిజాతం ఫ్లవర్స్ ఇలా కింద పడిన ఫ్లవర్సే తీయాలి, చెట్టు నుంచి కొయ్యకూడదు. ఇక్కడైతే చాలా ఉన్నాయి. నైట్ అయితే ఈవినింగ్ టైంలో అయితే బాగా విప్పుతున్నాయి. వర్షానికి ఈరోజైతే వాలిపోయింది ప్లాంటు, కొమ్మలన్నీ వాలిపోయినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ బౌల్లో పెడుతున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతి నేను ఎర్లీగా కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇలా అల్లుకొని ఏదైనా సపోర్ట్ ఉంటే బాగా వస్తాయి ఫ్లవర్స్. ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇంక ఇక్కడైతే చాలా వచ్చినాయి. ఈ ప్లాంటు పసుపు ప్లాంటు, పసుపు మొక్క. పచ్చి పసుపు పెడితే అవి ఫుల్గా కొమ్మలేని పెట్టచ్చు, చిన్న చిన్న ముక్కలు చేసేని పెట్టచ్చు. ఇలా మొక్కలు వచ్చేసినాయి. 1-2 ఇయర్స్ కలా వైట్ కలర్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి వీటికి, ఈ ప్లాంట్కి. ఇంకా పెద్దవి అవ్వాలి. లీవ్స్ అన్నీ ఎల్లో కలర్లో పండిపోతాయి, అప్పుడు పసుపు రెడీ అయినట్టు. గ్రౌండ్ నట్స్ లాగా వస్తాయి, మంచి స్మెల్ ఉంటాయి అవి.
పచ్చి పసుపు పెడితేనే వస్తాయి. మనం ఉడకబెట్టినవి ఇంట్లో యూజ్ చేసుకుంటాం చూడు, అవి గట్టిగా ఉంటాయి, అవి పెడితే రావు. బచ్చల కూర కోసేసినాక నేను చాలా కొమ్మలైతే స్టార్ట్ అయినాయి, బాగా వచ్చింది బుషీగా. ఈరోజైతే ముద్దశంఖ ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. మ్యాంగో ప్లాంట్ మామిడి చెట్టు ఉంది కదా ఇక్కడ, దానికి యాడ్ అయిపోయి చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్, బాగా హైట్ వెళ్ళింది ప్లాంట్ కూడా. నేను ఈరోజు ఇలా చూపిస్తున్నాను ఫ్లవర్స్, కానీ కొయ్యను, ఇవి సీడ్స్ కోసం ఉంచుకుంటున్నాను. ఈరోజు టెర్రస్ పైన మళ్ళు కట్టించేస్తాను కదా, అందులో ఎరువు, కోకోపిట్టు, ఇసుక, మట్టి మొత్తం కలిపేసి ఈ సీడ్స్ ఉంచుకొని అవి మళ్ళీ పెడతాను పైన టెర్రస్ పైన. మట్టి గట్టిగా అయిపోతే సరిగా రావు. కొత్తగా మట్టి మార్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏ మొక్క పెట్టినా చాలా బాగా వస్తాయి. అప్పుడు స్టార్టింగే పెడతాను కదా, మట్టి అంతా మార్చి అప్పుడు పెట్టేస్తాను ఇలాంటివి. మట్టి గుల్లగా ఉంటుంది, అలా గుల్లగా ఉంటే రూట్స్ బాగా వెళ్తాయి. ఏ మొక్క పెట్టినా రూట్స్కి కూడా ఆక్సిజన్ అందిద్ది, మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి. మట్టి గట్టిగా ఉన్నప్పుడు కొంచెం తవ్వేసి పెట్టినా ఓన్లీ అంతవరకే, రూట్స్ ఇంకా గట్టిగా వెళ్ళలేవు, మట్టి గట్టిగా అయిపోయి మొక్క కూడా సరిగా ఎదగదు. పింక్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా అంటే చాలా చాలా బాగా ఇప్పుతున్నాయి ఈ రోజ్ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఇక్కడ ఒకటి ఉంది, విప్పేసింది. చాలా ఉన్నాయి ఈ రోజ్ ఫ్లవర్స్, ఇంకా కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. టెర్రస్ పైన ఎటువైపును వెయిట్ ఉంచొచ్చో చూసి ఎంత అవుతుందో కనుక్కుని, ఇంకా రాళ్ళు అయితే కొన్ని ఉన్నాయి, ఇటుక రాళ్ళు, ఇంకా వాటికి తోడు ఇంకా కొన్ని కొనాలి. సిమెంట్ తెప్పించేసి ఎంత అవుతుందో కనుక్కుని కట్టించేస్తాను. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలకి సిమెంట్ మళ్ళీ మొత్తం పోయిద్ది కదా కొంచెం, అందుకని కొంచెం వర్షాలు ఆగంగానే కట్టిస్తాను. క్రీపర్ ప్లాంట్స్ ఎక్కువగా పెడతాను. కట్టేటప్పుడే వాటికి పందిరి వేయటానికి కూడా సెట్ చేసేస్తాను పైన. ఆ సిమెంటు కట్టినప్పుడు ఆ గోడకి ఏదైనా అందులోనే ఫిట్ చేసి పందిరిలాగా వేయించేస్తాను. మళ్ళీ సిమెంట్ గట్టిగా అయిపోతే అందులో ఏదైనా గుచ్చాలన్నా రాదు, కర్రలు సపోర్ట్ పెట్టాలంటే ఏదైనా ఒక డబ్బాలో అందులో మట్టి పోసి వాటికి మళ్ళీ కర్రలు పెట్టి వాటితో కట్టుకోవాల్సి వస్తుంది. జామకు వర్షానికి బాగా వచ్చినాయి. నోరు పూత ఏమైనా వస్తే ఇలాంటి జామాకులు నవిలితే చాలా బాగా పనిచేసిద్ది, నోరు పూత పోయిద్ది పూసినప్పుడు. జామాకులు చాలా మంచిది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇప్పింది, ఇందులో పుదీనా వచ్చింది. చిన్న కొమ్మ పెట్టాను, పుదీనా వస్తుంది, కోసాను, మళ్ళీ స్టార్ట్ అయింది పుదీనా. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చింది పుదీనా. పుదీనా ఎప్పుడు సపరేట్గానే పెట్టుకోవాలి. ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ బకెట్లో, కనకాంబరం ఫ్లవర్స్. మందారం ఫ్లవర్స్ కూడా కోసాను, కానీ ఇంకా ఇప్పలేదు. కాస్మోస్ ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ కోసాను ఈరోజు.